హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. సో, ఈరోజు మన వీడియో వచ్చేసరికి పల్లెటూరు విషయాల గురించి మీతో షేర్ చేసుకుంటాను కదా! ఇదిగోని ముంజలండి. ముంజల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయనేది ఈరోజు చెప్పబోతున్నాననమాట. సో, మనకి సమ్మర్ వచ్చేస్తే ఎవరికైనా సరే వేసవికాలంలో ముంజలంటే చాలా ఇష్టం కదా! ముంజులు లేకపోతే తాటికాయలంటాం కదా! సో, వీట్లి వల్ల ఏంటంటే మనకి బాగా పిల్లలకి టైంలో అయితే వేసవికాలంలో అయితే చాలా చెమట పొక్కులు అలా వస్తాయి కదా! పేలుతుంది అని అంటారు కదా! అలా పేలినప్పుడు ఈ వాటర్ ఉంది కదా! ఈ వాటర్ అయితే యూజ్ చేసేసి వంటి మీద రాసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్నానం చేసేస్తే అవన్నీ తగ్గిపోతాయనమాట. సో, ఇవంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. నాకు తెలిసి మేబీ సిటీస్‌లో అయితే వీటిని కొనుక్కొని తింటాం కదా! మన విలేజ్‌లో అయితే చాలానుంటాయి. సో, చిన్నప్పుడైతే మీకు గుర్తుండిందా? అవైతే తినేసేసి బొర్రల బండి కట్టుకొని ఆడుకోవడాలన్నీ ఇలాంటియన్నీ ఉంటాయి కదా! సో, చూడండి వీట్లి వల్లనైతే గనక మనకి పేలినప్పుడు గానీ, వేడి పొక్కులు వస్తాయి కదా! బొబ్బలు అలాంటివి వచ్చినప్పుడు ఇవైతే గనక వాటర్ యూజ్ చేస్తే బాగా యూజ్ అవుతాయనమాట. పిల్లలకైతే మరింతగా యూజ్ అయితాయి. సో, డెఫినెట్‌లీ మీరు కూడా ట్రై చేయండి. సిటీస్‌లో వాళ్ళైతే కొనుక్కొని తింటారు కదా! సో, మీరు కొనుక్కున్నప్పుడైనా సరే ఈ వాటర్‌నైతే యూజ్ చేస్తే మనకైతే పొక్కులు కూడా తగ్గిపోతాయనమాట. సో, ఇవి తినడానికే కాదు హ్యాపీనెస్‌కి చిన్నప్పుడైతే గనక బండి కట్టుకొనైతే పరుగులేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మా పిల్లలు అలానే చేస్తున్నారు. సో, మనకైతే గనక ఇవి మనకి హెల్త్‌కి మంచిది. అలాగే మనకి వచ్చేసరికి స్కిన్‌కి కూడా అలర్జీగా అలా ఉన్నప్పుడైతే గనక యూజ్ అవుతాయనమాట. సో, చిన్నప్పటి విషయాలు మీకు కూడా గుర్తుంటే ప్లీజ్ డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. ఎవరు బుర్రల బండి కట్టుకొని ఆడుకున్నారు అలాంటి అన్ని విషయాలు నాతో షేర్ చేసుకోండి. మీ హ్యాపీనెస్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను 1000 సబ్స్క్రైబర్స్‌ని కూడా రీచ్ అయ్యాను. అది మీ అందరి సపోర్ట్ వల్లనే. ఈ విషయాన్ని మొన్నే షేర్ చేసుకోవాలనుకున్నాను. కొన్ని స్మాల్ ఇష్యూస్ వల్ల నేను అది షేర్ చేసుకోలేకపోయాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటేనే మన పల్లెటూరు విషయాలు మరింతగా ముందుకెళ్తాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్‌ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.